నమస్కారం. ఈ నెల 13వ తారీఖున రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ ధర్నాకు అందరూ కూడా ధర్నాలో పాల్గొని ధర్నాని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాని ఎందుకు రాష్ట్ర కమిటీ ఆశా యూనియన్గా పిలుపునిచ్చామంటే, ఇప్పటికే మన కింది స్థాయిలో పిఎస్సీలలో ఏఎన్ఎంస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, డిఎంహెచ్ఓలు కావచ్చు, కింద మొత్తం కూడా ఆశాలకు సంబంధించిన వివరాలని పై అధికారులు తెలుసుకుంటా ఉన్నారు. మనకు చెప్తుంది ఏంటంటే ట్రైనింగ్స్ అలానే పై పొజిషన్కి వెళ్ళడానికి అని చెప్పేసి మనల్ని మభ్యపెట్టి మన వివరాలని కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే దానికి బేస్ చేసుకొని ఎగ్జామ్స్ పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ఎగ్జామ్స్లో మనల్ని నష్టం చేకూర్చే క్వశ్చన్స్ కూడా అందులో ఉన్నాయి. గతంలో ఆశా వర్కర్లు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కరోనా కష్టకాలంలో తట్టుకొని కూడా నిలబడి ప్రజలకు సేవలు అందించే దాంట్లో ఈరోజు గ్రామ స్థాయిలో ఒక ప్రజలను సేవ చేసే దాంట్లో ముందు వరుసలో పనిచేస్తుంది ఆశా వర్కర్లుగా ఉన్నారు. వాళ్లకు కనీసం ఈరోజు గౌరవ వేతనంతో ముందుకు నెట్టుతున్న పరిస్థితి ఉంది తప్ప ఈరోజు కనీస వేతనం కానీ లేకుంటే ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తున్న పరిస్థితి లేదు. ఈ ఆశాలకు కనీసం పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ ఇటువంటివి కూడా లేకుండా ఈరోజు పనిని బట్టి పారితోషికంగా వీళ్ళని నిర్ణయం చేసి ఈరోజు 9,600 రూపాయలుగా నిర్ణయం చేశారు. అందులో 9,000 రూపాయలు మాత్రమే 9,200 మాత్రమే ఆశా వర్కర్లకు వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో కానీ ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో చూసుకున్నప్పుడు సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఫిక్స్డ్ వేతనం ఆంధ్రాలో ఇస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. అలానే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆశాలు సమ్మెలో వెళ్ళిన పరిస్థితి ఉంది. సమ్మెలో అనేక డిమాండ్లని పరిష్కారం చేయాలని సమ్మెలో వెళ్ళడం జరిగింది. ఆ సమ్మె డిమాండ్లని ఈ ప్రభుత్వం పరిష్కారం చేయకోకుండా ఈరోజు కొత్తగా కేంద్రం నుంచి చదువుకున్న ఆశాలకు ఎగ్జామ్ పెట్టండి, వాళ్ళని రిక్రూట్మెంట్ చేయండి, లేకుంటే వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళని తొలగించండి, లేకుంటే వాళ్ళు తగ్గించండి అని చెప్పేసి ఈరోజు సర్కులర్ కేంద్రం నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో WHO కూడా ఈరోజు ఆశాలని చాలా గుర్తించి చాలా చక్కటి సేవలు ప్రజలకు అందించారని చెప్పేసి చెప్పారు. కానీ అది మర్చిపోయి ఈరోజు ఎగ్జామ్ పెట్టి వాళ్ళని పక్కకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే ఇప్పటికే మనం రాష్ట్ర కమిటీ పెట్టుకొని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని పిఎస్సీలలో అన్ని మండల కేంద్రాల్లో మనం ఇప్పటికే మెమరాండం ఇచ్చి ఉన్నాము. అందుకనే ఈ నెల 13వ తారీఖున రంగారెడ్డి కలెక్టరేట్ కొంగరకలాంలో కలెక్టర్ ఆఫీస్ ముందు మన ధర్నా కార్యక్రమం ఉంటుంది. ధర్నా కార్యక్రమాన్ని అందరూ కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్న 33 మండలాల్లో మన పిఎస్సీ కమిటీలు ఉన్నాయి. అందరూ కూడా ఈ ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.